17వ అధ్యాయము. ఉద్ధవుడు భగవద్విభూతులను విని మరలా ప్రశ్నించుచున్నాడు. వర్ణాశ్రమాచారములను పాటించే మానవులకు నీ యందలి భక్తి నిన్ను పొందించుటలో సాధనమని చెప్పితివి. ఏ విధముకు వర్ణాశ్రమ ధర్మములను ఆచరించిన నీ యందు భక్తి కలుగునో ధర్మానుష్ఠానమును నాకు ఎరింగింపుము. వెనుక నీవే హంసరూపమున బ్రహ్మకు సనకాదులకు వర్ణాశ్రమ ధర్మములను ఉపదేశించితివి. ఆ ధర్మానుష్ఠానము ఈ మర్త్యలోకమున విచ్ఛిన్నమైనది. ధర్మములను ఉపదేశించువాడు ఆచరించువాడు ఈ లోకములను బ్రహ్మలోకమును కూడా ఎవ్వరునూ లేరు. నీవు ధర్మమును ఉపదేశించువాడువు, ఆచరించువాడువు, రక్షించువాడువు కనుక నీవే లోకమునకు ఎరుంగజేయవలెను. నీవి లోకమును విడిచి వెళ్ళినచో ధర్మమును ఎరింగించువారు ఎవరునూ లేరు. సర్వధర్మజ్ఞుడువు నీవు. నీ భక్తియే మానవులకు పరమధర్మము. దానిని ఎవరు ఎట్లు ఆచరించవలనో వివరింపుము. ఇట్లో తన దాసులకు ఉద్ధవుడు ప్రశ్నింపగా సంతుష్టి నందిన వాడే భగవానుడు మానవుల క్షేమము కొరకు సనాతన ధర్మములను ఇట్లు చెప్పుచున్నాడు. ఉద్ధవా, నీవు అడిగిన ప్రశ్న ధర్మబద్ధమైనది. మానవులు వర్ణాశ్రమాచారములను పాటించి మోక్షమును పొందుటకు సాధనముగా ఎరుంగజేయుదును. మొదట కృతయుగంలో హంస అనేది వర్ణము ఒకటే ఉండేది. ఇతర వర్ణములు ఏవియూ లేవు. హంసజాతి యందు పుట్టుటచే వారు ఆనాడు సిద్ధిని పొందేవారు. ఆనాడు ఆచరించవలసినవి ఏవియూ ఉండేవి కావు. బ్రహ్మజ్ఞానముతోనే జన్మించడి వారగుటచే వారిని హంసలు అనడివారు. జ్ఞానము వికసించి ఉండుటచే వారికి ధర్మాచరణము ఆవశ్యమై ఉండేది కాదు. ఆ కృతయుగమున అందరూ కృతకృత్యులే గనుక ఆ యుగమునకు కృతయుగము అని పేరు వచ్చెను. అప్పుడు ఒక ప్రణవమే వేదముగా ఉండేది. ఆనాడు నేనే ధర్మంగా ఉండేవాడును అనగా వారికి భగవానుడే ధర్మము కాని ఆచరింపవలసిన యజ్ఞాది క్రియాకలాపము సాధనము కాదు. వారు తపోనిష్ఠులై ధ్యానయోగమున హంసరూపినగు అనగా దోషరహితుడునగు పరిశుద్ధుడునగు నన్ను ధ్యానించి మోక్షమును పొందేవారు. ఆనాడు హంసరూపినగు నన్ను ధ్యానించుటచే ముక్తి నొందడి జాతి కనుక వారి జాతిని హంసజాతి అనడివారు. తరువాత త్రేతాయుగము ఆరంభము అయినది. అప్పుడు నా హృదయంలోనున్న ప్రణవమే ఋగ్యజు స్వామమును 3 వేదములుగా ఆవిర్భవించినది. ఆనాడే హోత, అధర్యువు, ఉద్గాత అనడి 3 చదివేడి 3 వేదముల మంత్రపఠనముతో 3 ఋత్విక్కులచే నిర్వర్తింపబడి యజ్ఞము ఆరంభమైనది. ఆ యజ్ఞము యజ్ఞరూపముగు ధర్మము కూడా నేనే. యజ్ఞము వేదము అన్నవి త్రేతాయుగమున ప్రారంభమాయను. విరాట్ శబ్దముచే చెప్పబడు అనిరుద్ధుని నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించినాడు. భగవంతుణ్ణి విరాట్ రూపం నుండి వెలసిన చతుర్ముఖుని నుండి విప్ర, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే పేర్లతో భిన్న భిన్న వ్యాపారములు చేయువారు ఆవిర్భవించిరి. ఆ చతుర్ముఖుడే హిరణ్య గర్భుడు, సమష్టి పురుషుడు అని వ్యవహరింపబడును. ముఖము ప్రవచనము చేయనది, బాహువులు రక్షణ శక్తి గలవి, తొడలు గమన సామర్థ్యము గలవి, పాదములు పై 3ంటికి ఆధారమే నిలిచి పనిచేయునవి కనుక పై 4 విధములకు కర్మలు చేయువారిని పురుషుణ్ణి ఆయా అవయముల నుండి ఆవిర్భవించినట్లు పేర్కొనుచుందరు. చతుర్ముఖునిలో ఆత్మగా నేనే ఉండి ఆ విభాగములంతను చేసి తిని ఈ శరీరం యొక్క జగవ భాగము నుండి గృహస్థాశ్రమము, హృదయ భాగం నుండి బ్రహ్మచర్యము, వక్షస్థలము నుండి వానప్రస్థాశ్రమము, శరస్థానం నుండి సన్యాసాశ్రమము కలిగినవి. శరీర మధ్య భాగం నుండి స్త్రీ పురుష సమాగమ రూపమగు మైథునము ప్రధానముగా గల గృహస్థాశ్రమము, ధారణము, ధ్యానము, అధ్యయనము చేయగల హృదయము నుండి బ్రహ్మచర్యము, సుఖదుఖములను సహింపజాలిన వక్షస్థలము నుండి వానప్రస్థాశ్రమము, జ్ఞాన కేంద్రముగు శిరసు నుండి సన్యాసాశ్రమము వచ్చినవి. ఆయా ప్రదేశ భేదముల చేత వర్ణములలో, ఆశ్రమములలో, ఆయా దేవాహాయములందు స్వభావములు ఏర్పడినవి. ఆయా అవయములలో శరీరంలో పైనున్నవి క్రిందనున్నవి అనేది తారతమ్యములచే వచ్చా నీచా భావములు ఏర్పడి ఉండును. సమగ్ర భావన చేసిన నాడు అన్నయు సమప్రధానములే అగును. బ్రహ్మవర్ణమున ఉండేది వారి స్వభావములు శమము, దమము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, ఆర్జవము, భగవద్భక్తి, దయా, సత్యము అన్నవి. సత్వగుణము ఉద్రిక్తమై రజస్తమస్సులు తగ్గి దానికి అనుగుణమగు బుద్ధి కలిగి ఉండెను. కర్మాచరణము వెనుకటి జన్మలలో చేయుటచే స్వభావము అట్టది ఏర్పడను. బుద్ధి విశేషమునే స్వభావమని పేరు. ఆ స్వభావము చేత రజస్తమస్సులు తగ్గి సత్వగుణము అధికమై ఉండివాడు బ్రాహ్మణుడు.
క్షత్రియునికు స్వభావముచే కలిగడి ధర్మములో భిన్నములుగా నుండును. వారిలో సత్వతమో గుణములను క్రింద చేసి రజోగుణము ఉద్రిక్తమగును. ప్రాచీన కర్మ విశేషముచే తదనుగుణముగా బుద్ధి విశేషము వారికి ఏర్పడును. వారికి తేజస్సు, బలము, ధైర్యము, శౌర్యము, ఓరిమి, ఔదార్యము, ఉద్యమము, స్థైర్యము, ఐశ్వర్యము ఉండును. వైశ్వ స్వభావమున సత్వరజస్సులను తగ్గించి కొద్దిగా తమో గుణము ఉద్రిక్తమై ఉండును. అందుచే వారి స్వభావమున ఆస్తిక్యము, దానశీలత, దంభము లేకుండట, బ్రాహ్మణ దైవ సేవాశక్తి, అర్ధార్చనము చేసినను సంతుష్టి నొందకుండట అను లక్షణములు ఏర్పడును. శూద్రునిలో సత్వరజస్సుములు అదిమి పట్టి తమో గుణము ఎక్కువగా ఉద్రిక్తమై ఉండును. అందుచే అతని స్వభావమున శుశ్రూష చేయుట, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను అమాయకంగా సేవించుట, లభించిన దానితో సంతృష్టి నొందుట ఉండును. వెనుకటి జన్మలలో గుణభేదమును బట్టి ఆయా కర్మలు చేయగా ఆయా బుద్ధులు వారిలో సంస్కార రూపంలో నిలిచి ఉండును. ఆ సంస్కారములకు, వాసనలకే స్వభావం అని పేరు. అందుచే కొందరు బ్రహ్మ ప్రకృతులు, కొందరు క్షత్ర ప్రకృతులు, కొందరు వైశ్య ప్రకృతులు, కొందరు శూద్ర ప్రకృతులు అయ్యి 4 విధములుగా ఉందరు. ఈ 4 విధములకు స్వభావములుగాక కొందరికి అపవిత్రముగా ఉండుట, అసత్యము పలుకుట, దొంగతనము చేయుట, విశ్వాసము లేకుండట, కారణం లేకయే కలహించుట, కామము, క్రోధము, లోభము మొదలగు స్వభావములు ఉండును. వారిని పై 4 స్వభావములు కలవారి కంటే వేరుగా, చివరగా తక్కువగా భావింతురు. పై స్వభావములు గల వారిని, ఆయా వర్ణంలో వారిని వ్యవహరించుట ఆచారము. ఏ విధమైన స్వభావము లేక వర్ణము గలవారైనను క్రింద పేర్కొన్న ధర్మములు కలిగి ఉండట ఆవశ్యకము. అహింస, సత్యము, దొంగతనము చేయకుండాట, కామక్రోధ లోభములు లేకుండాట, సకల భూతములకు ప్రియమును హితమును కోరుట అను ధర్మములో సర్వవర్ణములకు సమానము. ఇంకా ఆశ్రమ ధర్మములను వినుము. మొదటి 3 వర్ణముల వారు జన్మించిన తర్వాత కొంతకాలమునకు ఉపనయనము అనేది 2వ జన్మను పొందవలెను. తల్లి కడుపు నుండి పుట్టుట మొదటి జన్మము, గురువు వద్ద మంత్రముచే జ్ఞానమును పొందుట 2వ జన్మ, గురువు సన్నిధానము చేరుటకు ఉపనయనము అని పేరు. అప్పుడు అతన్ని బ్రహ్మచారి అందరు. బ్రహ్మ అనగా వేదము, చారి అనగా దాన్ని నేర్చుకునివాడు. అప్పుడు అతడు గురుకులమున ఉండి ఇంద్రియ నిగ్రహముతో తన నియమములను తప్పక పాటించుచుండవలెను. మేకలు, అజినము, దండము, జపమాల, బ్రహ్మసూత్రము, కమండలవు ధరింపవలెను. అభ్యంగనము చేసుకొనకపోవటచే కేశములు జటులుగా ఏర్పడిన వాడై ఉండును. పండ్లను దావన సామాగ్రితో తోముకొనుట, వస్త్రములను చాకలిచే ఉతికించుట మొదలగునవి అతనికి ఉండవు. అతడు రంగు బట్టలను ధరించకూడదు, దర్భలను ధరించి ఉండవలెను. స్నాన, భోజన, హోమ సమయములలో జపము చేయనప్పుడు వాజ్ఞేయమమును పాటించవలెను. గోళ్లను, కేశములను తీసుకొనట, క్షౌరము చేయించుకొనట కూడదు. వీటి వలన వేదాధ్యయనమునకు ప్రతిబంధకమగును. బ్రహ్మచర్య వ్రతమున ఉండినప్పుడు స్త్రీ సంపర్కము, స్త్రీ సంస్మరణము లేని వాడై ఉండవలెను. ఎప్పుడైనా ప్రకృతి వశముచే రేతస్థలము జరిగిన జలములలో అవగాహన స్నానము చేసి గాయత్రి మంత్రమును 1008 సార్లు జపించవలెను. 2 సంధ్యుల యందును పవిత్రుడై అగ్ని, సూర్య, గో, బ్రాహ్మణ, ఆచార్య వృద్ధులను, దేవతలను నమస్కరించి సేవించవలెను. హోమము చేయుట, అగ్నిని సేవించుట, సూర్యమండలములకు ఎదురుగా నిలిచి మంత్రమును జపించుట, సూర్యోపాసనము, గోవులకు మేత పెట్టుట, గోసేవ, గురువులకు, బ్రాహ్మణులకు, ఆచార్యులకు, పెద్దలకు, దేవతలకు నమస్కరించుట చేయవలెను. మంత్రోపదేశము చేసిన ఆచార్యుని భగవంతుడిగా భావించవలెను. ఎన్నడూ అవమానింపరాదు. మనుష్యులను బుద్ధితో అతనిపై అసూయ కలగరాదు. గురువు సర్వదేవతా స్వరూపుడు. భిక్షతో తెచ్చిన పదార్థంను గురువునకు నివేదించి ఆచార్యుడు తనని ఎంత ఉపయోగించుకొనమని ఆజ్ఞాపించినా అంతతోనే తాను జీవింపవలెను. నడుచుచున్నప్పుడు గురువు కంటే వెనకనుండవలెను. పరుండునప్పుడు, కూర్చుండి ఉన్నప్పుడు గురువు కంటే క్రిందుగా ఉండవలెను. మిక్కిలి దగ్గరగా కానీ ఎక్కువ దూరంగా కానీ నిలవక నమస్కరించుచు గురువును సంతతము సేవించవలెను. ఈ విధముగా బ్రహ్మచారి గురుకులము యందు, భోగములు యందు ఆసక్తి లేనివాడై నిశ్చలమగు దీక్షతో విద్య పూర్తి అగు వరకు వసించి ఉండవలెను. బ్రహ్మచర్యము ఆచరించుట చేత బ్రహ్మలోకమును కూడా పొందగలడు. జీవితాంతము బ్రహ్మచర్య దీక్షతో గురుకులంలోనే ఉండి తన దేహ ప్రవృత్తులు అన్నిటినీ గురువు ఆధీనముగా ప్రవర్తించున్నట్లు బ్రహ్మచారిని నైష్ఠిక బ్రహ్మచారి అందరు. అతడు అగ్నిని పరమాత్మ రూపంగా ఉపాసించవలెను. బ్రహ్మచర్య వ్రతమున ఉన్నవాడు స్త్రీల సౌందర్యంను ఆసక్తితో చూచుట, స్త్రీలను స్పృశించుట, వారితో సల్లాపము, పరిహాసము చేయుట చేయరాదు. బ్రహ్మచారికి ఇతర ఆశ్రమంలో వారికి కూడా ఈ క్రింది ధర్మంలో సమానమే. శాస్త్రంలో చెప్పిన సంధ్యావందనాది కర్మలను ఆచరించి అంతఃకరణ శుద్ధిని కలిగించుకొనవలెను. మనసు, మాట, చేత, త్రికరణములు ఏకరూపముగా ఉండవలెను.
ఆచమనము, స్నానము, తీర్థసేవనము, జపము నిత్యము చేయవలెను. స్పృశింపరాని వాటిని స్పృశింపక, మాట్లాడరాని మాటలను మాట్లాడక, తినరాని పదార్థములను తినక ఉండుట ఆవశ్యకము. ఏ ఆశ్రమంలోనున్నను సర్వభూతములను భగవదాత్మకంగా చూచుట ముఖ్యము. మనసును మాటను నియమంతో ఉంచుకొనుట ఆవశ్యకము. ఈ విధముగా బ్రహ్మచర్యమును పాటించి అగ్నిహోత్రము వలె తేజస్శాలి అయిన కర్మలచే భగవత్ప్రాప్తికి ఏర్పడిన ప్రతిబంధకములను తొలగించుకొని భక్తి గలవాడే ఉండవలెను. నైష్ఠిక బ్రహ్మచారి జీవితాంతము బ్రహ్మచర్యమును పాటించి తర్వాత బ్రహ్మలోకమును పొంది ముక్తి పొందును. అట్లుగాక గృహస్థాశ్రమను స్వీకరింపదలిచిన వాడు విద్య పూర్తి కాగానే గురువునకు దక్షిణొసంగి వారి అనుజ్ఞను పొంది సమావర్తనము అనే స్నానము చేయవలెను. సమావర్తనము అయిన తర్వాత గృహస్థాశ్రమం గాని వానప్రస్థాశ్రమము గాని స్వీకరించవలెను. బ్రహ్మచారి గృహస్థాశ్రమమును స్వీకరించకుండగానే వానప్రస్థాశ్రమమును గాని సన్యాసమును గాని స్వీకరించవచ్చును. ఒక ఆశ్రమంను విడిచిన వెంటనే వేరొక ఆశ్రమంను స్వీకరించవలనే గాని ఏ ఆశ్రమమునకు చెందన వాడే ఉండరాదు. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమమును స్వీకరించదలిచిన వాడు తనకు అనురూపాగు కన్యను, తనకంటే వయసులో చిన్నదానిని, తన వర్ణంకు చెందిన ఆమెను భార్యగా స్వీకరించవలెను. యాగము చేయుట, వేదాధ్యయనము చేయుట, దానం ఇచ్చుటాను 3 కర్మలు బ్రాహ్మణులు, వయస్సులో క్షత్రియులు కూడా చేయవచ్చును. యజ్ఞం చేయించుట, ఒకరికి వేదమును చెప్పుట, ఒకరి నుండి దానము పుచ్చుకొనుట బ్రాహ్మణులే చేయవలెను. ఒకరి నుండి దానము పుచ్చుకొనుట ఇష్టం లేనిచో బ్రాహ్మణుడు యజ్ఞంను చేయించుట, విద్య నేర్పుట చేతనే జీవించవలెను. ఇవి బ్రాహ్మణ్యమునకు వృత్తులు అనగా జీవనమునకు సాధనములు. యజ్ఞము చేయించుట, విద్య నేర్పుటలో కూడా దాన్ని తన శరీర పోషణకు సాధనముగా వినియోగించుకుంటే ఇష్టం లేనివాడు పొలములలో రాలిన వెన్నులను తెచ్చుకొని ఆ ధాన్యముతో జీవించవలెను. బ్రాహ్మణునకు శరీర పోషణమే ప్రధానము కాదు, భోగములకై జీవింపరాదు. జీవించి ఉన్నంతకాలము తపస్సు చేయవలెను. తర్వాత అఖండముకు బ్రహ్మానందము నందవలెను. పొలములలో రాలిన గింజలను ఏరుకొనియు వెన్నులను ఏరుకొనియు శరీరంను పోషించుకొనుచు మనసునకు శుద్ధి కలిగించు తన వర్ణాశ్రమములను తగిన ధర్మమును నాయందే మనసు నిలిపి ఆచరించువాడు గృహస్థుడై ఉన్నను సంసార క్లేశముల నుండి విడివడి మోక్షము పొందును. అటే బ్రాహ్మణునకు ఎవరైనను జీవికను కల్పించి వారిని సుఖముగా జీవించినట్లు చేసినచో మునిగిపోవచ్చున్న పడవను సముద్రం నుండి వెలికి లాగినట్లు నేడు ఆపదల నుండి విముక్తులగునట్లు చేతును. కుటుంబ పోషణమునకు బాధపడుచున్న వేదవేత్తయకు బ్రాహ్మణుని రాజు బిడ్డలను రక్షించుకున్నట్లు తన కర్తవ్యంగా భావించి రక్షించవలెను. అది తనకు తాను చేసుకుని ఉపకారముగా భావించవలెను. అట్టి రాజు శరీర అవసాన కాలంన సూర్యుని వలె ప్రకాశించు విమానంలో పైలోకంలోకేగి ఇంద్రునితో సమానమైన సుఖములను అనుభవించును. రాజా పోషించని వాడి గింజలు ఏరుకున్నట చేతను జీవనం గడవని నాడు తాను అమ్మదగిన పదార్థములను అమ్ముకొని ఆ ధనముతో జీవనంను సాగించవచ్చును. లేదా కత్తిపట్టి అధర్మంను ఎదిరించిన రాజుకు తోడుగా జీవనంను సాగించవలెను. కానీ బ్రాహ్మణుడు ఎన్నడను సేవక వృత్తిని అవలంబించరాదు. క్షత్రియులు జీవనం నడువనిచో వైశ్యుని వలె వాణిజ్యం చేసి గాని వేట చేయగాని బ్రాహ్మణుని వలె ప్రవర్తించి గాని జీవింపవచ్చును. కానీ సేవా వృత్తి చేయరాదు. పైన చెప్పినట్లు ఆపదలో మాత్రమే జీవనమునకు ఆయా గృహస్థుడై ఉన్నను. భార్య బిడ్డల యందు ప్రేమ ఉండవలనే గాని మోహము ఉండరాదు. దేహమే తాను అనే అహంభావము ఉండరాదు. శరీరం యొక్క ఆత్మ యొక్క ఈశ్వరుని యొక్క స్వభావము ఎరింగి తాను చూచుచున్నవన్నీ నశించుచున్నవే అని, అట్టే స్వర్గాది లోకములు కూడా నశించున్నవే అని ఎరింగి వాటి యందు సంగము తగ్గి ఉండవలెను. బిడ్డలు, భార్య, బంధువులు మొదలగు వారందరూ తనతో పాటు ప్రయాణం చేయుచున్న బాటసారులని, వారి పని పూర్తి కాగానే వారు ఆగిపోదురని గుర్తించవలను. తెలివి రాగానే ఎట్లు కలలో చూచిన పదార్థంలో కనపడకుండా పోవును, అట్లే కర్మచే ఏర్పడిన శరీర బంధము వదలగానే ఈ భార్యాపుత్రాదులు తనకు తోడుగానుండరు. అట్లే మనసులో తలంచుకొనుచు తాను వెళ్ళిన ఇంటిలో బంధువులతో తాను ఎట్లు సంగము లేక ఉండునో అట్లే తాను కూడా తాను తనది అనడి భావమును వదిలి ఉండవలెను. గృహస్థాశ్రమంలో చేయదగిన యజ్ఞాది కర్మలచే నన్ను ఆరాధించి భక్తి గలవారై జీవించి ఉన్నంత కాలము గృహస్థాశ్రమమున ఉండవలెను. సంతానము కలిగి బాధ్యతలు తీరిన తర్వాత వానప్రస్థమును గాని సన్యాసమును గాని స్వీకరించవలెను. ఇట్లు గృహస్థుడుగా ఉండగానే జ్ఞానం చే అహంకార మమకారములను వదిలి సంగమము లేని వాడే జీవించవలెను. అట్లు కాక ఇంటి యందు పిల్లల యందు ధనమునందు ఆశకలవాడే వానికే ప్రాకులాడువాడు స్త్రీలకు వసుడై దీనుడై మూఢుడై నేను నాది అని భావించి బంధింపబడును.
వానికి సంతతము ఇంటిని గూర్చి ఇంటిలోని వారిని గూర్చియే ఆలోచనలు సాగుచుండెను. అయ్యో, నా తల్లిదండ్రులు ముసలివారు, భార్య చిన్న వయసులో ఉన్నది, ఆడపిల్లలు మగపిల్లలు తమంత తాము బ్రతకగలిగిన వారు కారు. నేను లేనిచో వీరందరూ ఎట్లు జీవింతురు అని ఇంటిని గూర్చి ఇంటిలోని వారిని గూర్చి ఆలోచనలతో మనసు చెడి అనుభవించిన విషయములచే తృప్తి తీరనివాడే వాడిని తలంచుకొనుచు ప్రాణమును వీడి అంధ తమస్సున పడి తామస జన్మలను పొందుదురు. అన్ని ఆశ్రమముల వారికి శౌచము, సంతోషము, భూతదయ, భగవదుపాసనము అత్యంత ప్రధానములు. ఈ విధముగా తన వర్ణమునకు తగిన స్వభావమును కలిగి ఉండి జీవనమును నడుపుకొనుచు ఆయా ఆశ్రమములలో చేయదగిన కర్మలను చేయువాడు సర్వభూతముల యందు భగవద్భావనము కలవాడై భగవద్భక్తిని పొందును. ఉద్ధవా, అట్టివాడు సర్వ జగత్ సృష్టి స్థితి లయ కారణము సర్వలోక నియామకమగు బ్రహ్మను భక్తితో సేవించి నన్ను పొందును. తన ధర్మములను తాను ఆచరించిన నాడు నా యథార్థ స్థితిని ఎరింగి జ్ఞాన విజ్ఞానములు కలవాడై విరక్తుడై నన్ను చేరును. సర్వధర్మములను సకల ఆచారములను తాను ఆచరించువాడు నా యందు భక్తి కలవాడై ఇండిచో ధర్మానుష్ఠానము చేతనే మోక్షము నొందగలడు.